కాకరకాయ జ్యూసు, అయ్యో అల్లం జ్యూసు, ఇది నిమ్మకాయ జ్యూస్, జోలో చిప్పు. మధ్యరే. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆర్ యువర్ వాచింగ్ బాబా మరి యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రోస్. సో గైస్, మొన్నటి ఛాలెంజ్ అయితే చూసారు కదా, ఆ ఛాలెంజ్ కి ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. రివెంజ్ ఛాలెంజ్ ఏంటిదంటే బాగా అయితే ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు దీన్ని చేయడం. అయితే కూర్చున్నాడు కదా మంచిగానే, ఇట్నే కూర్చుడు 24 గంటలు కూర్చోవాలి. అయితే 24 hours సిట్టింగ్ ఛాలెంజ్ అయితే రివెంజ్ ఛాలెంజ్. సో బాగా సమాధాన నాకు ఒకే గారు 12 hours అయితే బాగుంది కానీ 12 hours కాదు, మేము ఇచ్చిన తీసుకోవాలి. నువ్వు 24 గంటలు 40 స్టార్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే గాయస్, టిఫిన్ అయితే తీసుకెళ్తా. నువ్వు బాగా ఛాలెంజ్ స్టార్ట్ అయింది 11:40కి. ఇది ఇంచెల్ తీసేది, దీని మీద కాలు పెడితే దీని తీసేస్తా. అరే దీని మీద పెట్ట, కింద పెట్టు, ఆడ పెట్టుకో మరి అదే. ఓకే గాయస్, నేను ఇప్పుడు సైడ్ అయిపోతున్నా, నాకు కొంచెం కాళ్ళు వస్తున్నాయి, నేను అటు ఇటు తిరిగేస్తా కొంచెంసేపు. గ్యాస్ టిఫిన్ తీసుకొచ్చిన బావకి. తక్కువ నేను మరి 24 గంటలు ఇంచెలు పోవద్దు, 1-2 ఎటు పోవద్దు. అంటే ఇచ్చింది తింటా, నీ ఇష్టం. అయ్యా తక్కువ తింటే నీకే నాయం. అది కాదురా మన అయ్యో నేను పోతాను అనుకో, ఓడిపోయినట్టే, లేచినామంటే దానికి రివెంజ్ ఉండదు. ఓడిపోయినట్టే, దానికి పనిష్మెంట్లు ఉంటాయి. తెలిసే నీకు తెలియదా అవన్నీ? ఓకే గైస్, తెలిసే ఎట్లయినా పనిష్మెంట్లు అది కంటిన్యూ ఎట్లా ఉంటాయి మనకు రివెంజ్లకి. సో ఈ ఇంట్లోకి లేపితే పోయినట్టే, ఇక లిమిట్గా తినుకోవాలి నువ్వు అంతే. ఇక్కడ పులియో సలవు కానీ చూద్దాం, కానీ పులికి సరి పెట్టదా? పులికి వేసేసాడు, బాగా వేసేసాడు. సరే తినిగా దోశ. ఇప్పుడైతే 12:40 అవుతుంది. 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది. సో బాగా సిచ్యువేషన్ అయితే ఒకసారి చూద్దాం. నేను చెప్తున్నా బా, అప్పటి నుంచే ఏమో సీరియల్ కేక పడ్డాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూసేదే చూస్తుంది. ఏం సీరియల్ అది? కార్తీక దీపం సీరియల్ అట. కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాడు మావాడు. ఇవాళ పొద్దున్న దాకా ఏదో ఐటట్టే ఉన్నాం అనుకున్నాడు, కానీ కార్తీక దీపం సీరియల్. బిగ్ బాస్ ఎన్నో ఎపిసోడే, లేటెస్ట్ ఎపిసోడ్ మంచిగా కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాడు హాట్ స్టార్ లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. టైం పాస్ అయితే లేదు ఫ్రెండ్స్. 1 hour కంప్లీట్ అయిపోయింది. బాగా సిచ్యువేషన్ ఎట్లుంది? సిచ్యువేషన్ ఇంతవరకు అయితే ఇప్పుడు ఓకే. కానీ గైస్ టైం వచ్చేసి 1:10 అవుతుంది. 30 minutes కంప్లీటెడ్. అంటే టోటల్గా 1 hour 30 minutes కంప్లీట్ అయింది.
ఏడాకి వచ్చింది నీ ఛాలెంజ్. ఛాలెంజ్ సినిగి ట్యాకలు ఎత్తండి 3 గంటల 10 నిమిషాలు 16 నిమిషాలు అయింది. లేతావా పడిపోతావా? ఇంకా డబల్ దావా అనుకుంటా. 2:56 అవుతుంది. సో 2:56 అంటే 3 గంటల పావు 3 గంటల పావు అన్నట్టు. 3 గంటల పావు అంటే బా నీకేదో బంపర్ ఆఫర్ ఇస్తున్నా బా. బంపర్ ఆఫర్. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే బాగా మేనేజ్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన నేను. గైస్ స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన. చూడుది ముంగట ఉన్నాయి అన్ని సామాన్లు. ఇవి ఏంటి ఏంటి అంటే ఒకటి జోలో చిప్పు మధ్యనే జోలో చిప్ ఒకటి, కాకరకాయ జ్యూసు, ఇగో అల్లం జ్యూసు, ఇదేంటిదే ఇది నిమ్మకాయ జ్యూస్, ఇది ఉసిరికాయ జ్యూస్. సో ఇదేంటి అంటే ఈ టాస్క్ ఏంటిదంటే ఈ వీటి మీద ఉన్నాయి కదా -2 అని. అయితే -2 అవర్స్ కాకరకాయ జ్యూస్ తాగితే -2 అవర్స్ అంటే ఈ 24 అవర్స్లోకి వెళ్ళి -2 అవర్స్ అంటే 22 అవర్స్ అన్న. అట్లా చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. 3 అవర్స్ అయిపోయింది కానీ దీనికి కూడా 2 అవర్స్ మైనస్, దీనికి కూడా 2 అవర్స్ మైనస్, దీనికి కూడా 2 అవర్స్ మైనస్. అంటే కాకరకాయకు, ఉసిరికాయకు, నిమ్మకాయకు, అల్లంకి మూడింటికి 2 అవర్స్ మైనస్. లేదు నీకు ఇంకో ఆఫర్స్ ఉంటుంది బా. లేదు నీకు కాకరకాయ జ్యూస్ ఆగుద్ది కాకుంటే ఇక కాకరకాయ సుద్ది తినచ్చు. అయ్యో అల్లం జ్యూస్ ఆగుద్ది కాకుంటే అల్లం ముక్క సుద్ది తినచ్చు. అయ్యో అట్లా కాకుంటే ఉసిరికాయ జ్యూస్ ఆగుద్ది కాకుంటే ఉసిరికాయ మొత్తం తినాలి, ఉసిరికాయ సుద్ది తినచ్చు. ఓకే నిమ్మకాయ జ్యూస్ ఆగుద్ది కాకుంటే ఇగో నిమ్మకాయ. దీనిలో ఏంటంటే ఒక్క ముక్క షుగర్ ఉండదు, లెమన్ సాల్ట్ ఉండదు, ఏముండదు. ప్యూర్ మొత్తం చేదు ఉంటాయి మొత్తం అన్ని. ఒకటి పులుపు, ఒకటి చేదు, ఒగరు మొత్తం దంచిపోతాయి. ఇది కారం అయితే చింతపండు అవుతుంది. మళ్ళీ ఒకటి జోలో చిప్పు, దీనికి ఎంత అంటే -10 అవర్స్ డైరెక్ట్. 10 అవర్స్ బంపర్ ఆఫర్ నీకు. 10 అవర్స్ జోలో చిప్పు మైనస్ నీకు. ఇది అయిపోలే ఇంకున్నది. అది తిన్నాక నీకు తప్ప తీయ తినపోతే అయితే దానికోటి ఉంది. అవి మైనస్ కాదు మైనస్ కాదు, అవి ప్లస్. ఇక డబ్బర్ రొట్టె ముక్క స్వీట్ ఉంటది. ఇది 1 అవర్ ప్లస్. ఇదైతే ప్లస్. ఇది ఒకటే కాదు ఇంకున్నాయి. ఆగు నీకు సామాగ్రి ఇంకున్నాయి. ఇగో స్ప్రైట్ ఏంటిది ఇది 1 అవర్ ప్లస్. అరే మరి టూ మచ్ ఎందుకు టూ మచ్ అదో అన్నిటికా. ఇగో ఇది ఇంకోటి మజా. ఇది ఇష్టం 1 అవర్ ప్లస్. అయ్యో గాయ్స్ చూడండి గాయ్స్, ఇవి అయితే 1 అవర్ ప్లస్. ఇంకా మైనస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఆగు సర్కాన్ సాగు జర రావు ఇంకున్నాయి. ఇది న్యాయం కాదు ఫ్రెండ్స్. ఇంకా తీపిఎం ఎల్లిపాయలు ఇవి కూడా 2 అవర్స్. ఇది కూడా 2 అవర్స్. వీళ్ళు ఉంటాయి, వీళ్ళు ఎన్ని ఉంటాను తినాలి మొత్తం. వీళ్ళు ఎన్ని ఉంటాను తినాలి. ఓకే ఎల్లిగడ్డ వేసిన గాయస్ ఇవి చూద్దా 2 అవర్స్ దీనికి కూడా. ఓకే సామాన్లు పోనీకి. ఇక ఇంకో ఐటమ్ ఉందా, ఇంకో ఐటమ్ తీసుకెళ్తావు గాయస్. ఇంకో ఐటమ్ కూడా వచ్చింది. ఇదేంటిదంటే వాటర్ కూడా 1 అవర్ ప్లస్. అరే ఇది మరి ఇది అన్యాయం రా. ఇది మాత్రం ఇది మరి అన్యాయం ఫ్రెండ్స్. మీరు కామెంట్లలో రాయాలి ఫ్రెండ్స్. నన్ను కాళ్ళు కప్పుకొని ఇవ్వలేదు. రెస్పెక్ట్ నీళ్ళకు కూడా 1 అవర్ ప్లస్ చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? మీరు కామెంట్లలో చెప్పుకోరి. ఇగో ఈ గిలాసులు ఇస్తా, ఇది తాగు. మరి ఇంకో ఘోరం. దిస్ ఇస్ బిజినెస్. నువ్వు సూపర్ రా. ఏం బిజినెస్ ఆయన? ఇగో ఇప్పుడు నువ్వు తాగిపోతే అనుకో, సేవ్ తాగినావు అనుకో, నీకు వాటర్ ఇస్తున్నా. వాటర్ గైస్ ఓకే కదా. జోలో చిప్ అయితే 10 అవర్స్. అయన్నొద్దు పాయింట్కి రా. ఓకే గైస్ రెడీగా మీరైతే ఇక నీ ఇష్టం ఉన్న తిన్ను, ఇష్టం ఉన్న తాగు. నీకు ఒక్కసారి చూపిస్తా. ఇది వట్టి డబ్బా. ఇది కాకరకాయ. ఓకే దీని తర్వాత ఉసిరికాయ, దీని తర్వాత నిమ్మకాయ, దీని తర్వాత అల్లం, జోలో చిప్, స్ప్రైట్,
మజా, ఉమ్. ఇక ఎల్లిపాయలు, ఉమ్. ఇక స్వీట్, ఉమ్. వాటర్, ఉమ్. ఇవి హార్డ్, ఇవన్నీ ఇక నీ ఇష్టం. ఇక ఇవి తాగబుద్ధి కాకుంటే ఇది తిను. కాదు ఇది ఏంది కాకరకాయ నువ్వు ఉంటావు కదా ఇప్పుడు ఏంది ఉంటా. ఇప్పుడు పక్క మైనస్ అయితే చేస్తే మళ్ళీ టైంకి వచ్చినాక మళ్ళీ మోసం చేయదు 100%, 100-200% మైనస్ చేస్తా. నువ్వు మొత్తం ఒడగొట్టాలి ఇవన్నీ. అంటే ఇప్పుడు కాకరకాయ తాగినావు అనుకో, అది మొత్తం ఒడగొట్టాలి, సగం తాగుడు కాదు. ఇది లేదా ఏ ఐటమ్ అన్నా నువ్వు ఏదైనా మైనస్ చేసుకోవాలనుకో, ఏది తీసుకో. ఇప్పుడు జో చెప్పిందా, అది కొంచెం తిని 2 hours 10 hours మైనస్ చేయమంటే చెయ్యా. మొత్తం తింటా మొత్తం తినాలి ఏదైనా. ఇదేంది అది ఉసిరికాయ. గ్యాస్ ఇలా ఏదన్నా ముట్టుకొని ఏదన్నా తాగని. ఇప్పుడు స్ప్రైట్ తీసి అంటే కొంచెం తాగుడు ఉండదు. కొంచెం తాగినా 2 hours 1 hour ప్లస్ అవుతుంది. మొత్తం తాగినా 1 hour ప్లస్. ఇప్పుడు కాకరకాయ చూస్తుంది అనుకో, ఇది సగం కొంచెం ముట్టుకుంటే కుదరది, మొత్తం ఉడగొట్టాలి. మొత్తం ఉడగొట్టిన 2 hours మైనస్, లేకుంటే లేదు. ఓకేనా? ఇవి అన్ని కట్టినే, జోలో చిప్ కట్టినే. ఇగో ఈ డబ్బా రెడ్డి కట్టినాయి. నువ్వు దీన్ని చింపినావంటే ఇక తిన్నా తినకుండా చింపి కొంచెం చింత కూడా మైనస్ మారే. నువ్వు ఎందుకు చింపినావు? కాదు నీకు ఉద్దేశం ఉండే కదా ఇప్పుడు, అంతే. ఓకే గాయస్, రెడీయా? ఇక నువ్వు ఏది ఎంచుకుంటే ఎంచుకో. 3 o'clock అవుతుంది. అంటే 3 hours 20 minutes అవుతుంది ఇప్పుడు. 20 minutes నేను త్యాగం చేస్తా, నా వల్ల అయిపోలేదు కూర్చొని. ఇప్పుడైతే బాబు మంచి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిన. ఇక నీ ఇష్టం కూడా ఎంచుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను నేను. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. గాయస్, జోలో చిప్ అయితే ఎంచుకున్నాడు. డైరెక్ట్ 10 hours మైనస్ పెట్టుకున్నాడు డైరెక్ట్. చూద్దాం. నాకు గర్భసంచరం నొప్పుతుంది. గర్భసంచిలో నొస్తుంది. గర్భసంచలం నొత్తాంది అంటే రొత్త పింజర్ రోయ్, బుస్ కొడుతుంది రోయ్, జోలో చిప్ రోయ్. బుస్ కొడతావు ఆగు. ఇప్పుడు బుస్ అనవు. అమ్మో ధైర్యం వస్తుందా? ధైర్యం వస్తుంది. మమ్మీ నేను జోలో చిప్ తింటానా, సౌండ్ అప్పు కొడుతుంది. సుల్లగా ఆడుతుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఉంచండి, దాన్ని నవ్వు మొత్తం మింగు, దాన్ని మింగు. గ్యాస్, జోలో చిప్ అయితే తిన్నాడు 10 hours మైనస్. అదేంటిది? అది ఏంటిది? ఉసిరి గ్యాస్ దాగిండు 2 hours మైనస్. అబ్బో 10 + 2 ఇదేంటిరా 12 hours. అదా నిమ్మకాయ దాగిండు 14 hours మైనస్. అవుతుందా? 14 మైనస్. అరే నేను ఒకటి ప్లస్ చేసుకుంటారా, ఏదైనా చేసుకో ఇక. ఇది ఏది స్వీట్ స్వీట్ రా. ఏది స్వీట్? ఇదా? అల్లం. వెళ్ళిపోయి తింటా. అబ్బో గైస్, అరే 7 అంటే 30 minutes, 6.5 hours. ఇంకా 6.5 hours సర్వైవ్ అయితే మాక్సిమం 2 వేడి చేయాలనుకుంటున్నారు మొత్తాన్ని. ఇదే గైస్, వెళ్ళిపోయారు. ఇవి 2 hours మైనస్ చేసుకుంటారట. కానీ మింగితే ఏం కాదు ఇక. ఈడు పెద్ద పెద్ద ఇచ్చిండు గాయస్, అమ్మతోడు లంగా అదిరాడు నిజంగా. తిన్నాయి కదా అవి, వెళ్ళిపోయారు కదా అన్నీ. ఏమైతేమో జోలో చిప్ అయితే ఇలా డ్యామేజ్ ఇచ్చేది నీకు. గైస్, వెళ్ళిపోయారు 2 hours మైనస్. అది ఏది? బ్రెడ్ ఏ ఆగు. నాలుగు వదులుతుంది కదా. గైస్, ఇప్పుడు -2 6 hours మైనస్ ప్లస్ 10 మైనస్ అంటే 16 hours మైనస్. ఒకటి ప్లస్ అయింది. గైస్ 4.5 hours ఉంది ఇంకా. 4.5 hours లో మన చింపాంజీ
ఈ కాకరకాయ వేసేస్తున్నావా? ఒకరికాయ జ్యూస్ తాగుతున్నా ఒకరికాయ. ఇదిగో పచ్చ ఉంది మొత్తం సీదు ఉంటుంది, కట్ట సీదు ఉంటుంది. ఇదిగో. అయిందా కాకరకాయ కంప్లీట్. చలో 4 గ్లాసులు 5 గ్లాసులు ఒడగొట్టిండు. ఇది ఒక్క కాడనే తింపులాడతానా. ఇస్తుంది కంప్లీట్. ఓరి అమ్మ జీవితం వాటికంటే ఇదే బెటర్ మా వాడు చెప్పినట్టు. $440 వరకు ఉంటే ఛాలెంజ్ అయితే 24 అవర్స్ ఛాలెంజ్లా కంప్లీట్. 24 అవర్స్ సిట్టింగ్ ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టే, అంటే మైనస్ చేసుకున్నాడు కాబట్టి కంప్లీట్ అయినట్టు. ఓకేనా గైస్? ఫ్రెండ్స్ 240 అయింది, సారీ 340. సో యాక్చువల్గా కంప్లీట్ అయింది టాస్క్ ప్రకారం. బట్ ఏంటంటే నేను ప్లస్ చేసుకున్నా కాబట్టి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా. సో 440కి టోటల్గా నా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 4:50 అవుతుంది. 10 minutes ఎక్కువనే కూర్చోబెట్టిన బావతోని. ఓకే, ఈ వీడియో అయితే మన రివెంజ్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది దగా మోసం 10 minutes ఎక్కువ కూర్చుంటే పెట్టిండు. బా ఇప్పుడు నీ రివెంజ్ నీకు ఇప్పుడు నా ముఖ చిత్రాలా? ముఖ చిత్రాలు నీ ఫీలింగ్ ఏం చెప్పు. నా ముఖ చిత్రాలు పుల్లగా తీయగా కారం ఘాటు ఒగరు చేదు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్ని రుచులు తప్పుకోవేయండు. సో ముచ్చట ఏంటంటే 3 hours కూర్చున్నాడు ఒక్కెత్తు. జోలో చిప్ ఆఫర్ ఇచ్చాడు చూడు, అప్పటి నుండి జోలో చిప్ హే మనం పులి భయపడదాం అనుకున్నాం కానీ పులి కాస్త పిల్లి అయింది. గది ముచ్చట. అయినట్టే వరకు బొగ్గు అనేది. దాని తర్వాత ఇవన్నీ దరిద్రంగా పెట్టిండు. ఇగో చూడండి ఫ్రెండ్స్, న్యాయం చూడరి. వీటికేమో 2 hours దానికి 10 hours హ్యాపీయే, కానీ గమ్మిటికి 1 hour ప్లస్ చేసింది. అట్లా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు నిజంగా. మరి తీయగా తిందాం అనుకున్నావు, సేపు తిన్నాక అయ్యో థమ్స్అప్ ఇట్లా ముట్టలే బతికిపోయారు. ఇవైతే ఇట్టే ఉన్నాయి, మజా ఉన్న స్ప్రైట్. ఇవి వాటర్ కూడా అట్టే ఉన్నాయి. ఇవి ప్లస్ కాదు, ఇవి తింటే అయిపోగానే ఇవి తినలేడు. ఓకే గాయస్, సో ఈ వీడియో ఇంతటికే లాస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం గట్టి కొట్టండి. చలో బై బై. బాయ్ గాయస్. లేవుగా ఇంకెంతసేపు కూర్చుంటావు? అవురా ఎక్కడెక్కడ కట్టేదరసుగా పీకినట్టున్నాయి బొక్కలు. రామా సరే ఇక నేను చెప్తా. నా ఫోన్లు ఇట్లా వలుగుతాయి. మీరు ఏమైనా చేసుకోరు అయ్యా, రావాలి అయితే కాళ్ళు నొత్తున్నాయా? కాళ్ళు ఇట్లా వెనుక ఈడ్చుకొచ్చినాయా? తీసుకొచ్చుకుంటే కాదు, కాయలు కాసినాయి. తిమ్మిరెక్కా ఏమన్నా? అవి చల్లచల్లంటున్నారంటే మళ్ళీ తిమ్మిరెక్కినాయా పన్నాయా అని ఇంకా రివ్యూలు ఇస్తారు. పెట్టే మండుతున్నట్టుంది. ఓకే బాయ్ గాయ్స్. ఇది చాదస్తాం గాయస్. బాయ్ బాయ్ చెప్పవా? అబ్బో ఎట్లా చెప్పాలి? నేను చిన్నప్పుడు చెప్పినట్టు చెప్పాలా? చిన్నప్పుడు గిట్ట బాయ్ బాయ్ అందరూ.